నమస్తే సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. జల్లికట్టుకు తమిళనాడు అసెంబ్లీ స్టాంప్, జాగ్రత్తలు పాటించేలా బిల్లులో నిబంధనలు. యువత సంయమనం పాటించాలన్న రజనీ కమల్, తమిళనాట రాష్ట్రపతి పాలన విధించాలని స్వామి ట్వీట్. రాజ్పథ్లో భారీ ఎత్తున రిపబ్లిక్ డే రిహార్సల్స్, ఆయుధ సంపత్తిని ప్రదర్శించిన త్రివిధ దళాలు. గుంటూరు జిల్లాలో బయటపడ్డ మావోయిస్ట్ డంప్, భారీగా గ్రెనేడ్లు, నాటు బాంబులు, బుల్లెట్లు స్వాధీనం. వచ్చే ఏడాది నుంచి జాగృతి మహిళల క్రికెట్ టోర్నీ, క్రీడల్లో సత్తా చాటాలన్న ఎంపీ కవిత. ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల టెర్రరిస్ట్ మావోయిస్టుల కలకలం రేగుతోంది. మొన్నటికి మొన్న మచిలీపట్నంలో ఐసిస్ సానుభూతి పరులను పట్టుకున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మావోయిస్టుల డంప్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డంప్లో భారీగా మందుగుండు సామాగ్రిని పట్టుకున్నారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. సంతోష్, రాజధాని ప్రాంతంలో మావోయిస్టుల డంపు పూర్తి స్థాయిలో కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారింది. 2 రోజుల క్రితమే మచిలీపట్నం ప్రాంతంలో అలజడి కూడా రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజధాని ప్రాంతంలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో గత 5 నెలల క్రితమే ఒక మహిళా మావోయిస్టు భూతం అన్నపూర్ణ అనేటువంటి మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కినటువంటి పరిస్థితి. దీంతో పూర్తి స్థాయిలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇంకోవైపు ఏఓబీ ఎన్కౌంటర్ తదితర పరిణామాలు జరిగినటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్ర ఏపీకి సీఎం, మరోవైపు ఒరిస్సాకు సంబంధించినటువంటి సీఎంకి, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఇంకోవైపు ఒరిస్సాకు సంబంధించినటువంటి నేతలకు కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. భద్రతకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు కేంద్రం నుంచి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి అదనంగా భద్రతని పంపించేందుకు ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం, సీఎంకి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతకి సంబంధించినటువంటి వ్యవహారం మీద దృష్టి పెట్టింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక మచిలీపట్నం ప్రాంతం నుంచి ఇంకోవైపు గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇతర విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడేందుకు అందులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఐసీసీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పి కూడా నిఘా వర్గాలు, కేంద్రం నుంచి నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఒకవైపు రాజధాని ప్రాంతం గుంటూరులో నక్సల్స్కి సంబంధించినటువంటి డంపు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో అంతకుముందు మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కినటువంటి నేపథ్యంలో వైద్యం కోసం వచ్చి పోలీసులకు చిక్కినటువంటి నేపథ్యం. ఇంకోవైపు మచిలీపట్నం ప్రాంతంలో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థల చేతిలోకి వెళ్ళి అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి విషయాలు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలకి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో మొత్తం రాజధాని ప్రాంతంలో ఒక అలజడి వాతావరణం నెలకొంది. ఇంకోవైపు పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే వీఐపీలకు సంబంధించినటువంటి భద్రత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇతర ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి భద్రత, ఇంకోవైపు జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, 13 జిల్లాల్లో జరుగుతున్నటువంటి మావోయిస్ట్ కార్యకలాపాలు ప్రధానంగా గుంటూరు ప్రాంతంలో అంటే రాజధాని ప్రాంతంలో ఒకవైపు మాజీ మహిళా మావోయిస్టు పట్టుబడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజధాని జిల్లాలో మావోయిస్టు డంపును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం మొత్తం మీద పోలీసు శాఖ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తుంది. ఇంకోవైపు కేంద్రం నుంచి నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు మచిలీపట్నం, ఇంకోవైపు
గుంటూరు జిల్లా ఈ రెండు కూడా రాజధాని ప్రాంతంలో ఉంటూ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మచిలీపట్నం నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లోకి వెళ్తున్నారని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం, ఇంకోవైపు నక్సల్స్ ఏఓబి ఎన్కౌంటర్ తర్వాత ఎప్పుడు ఎటువంటి దాడాన్ని చేయొచ్చని చెప్పి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు డిసెంబర్ 26 తారీఖున స్పష్టమైనటువంటి ఆదేశాలు పోలీసులకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్ట్ డంపును కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం మీద ఇప్పటికే డీజీపీ ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. డంపు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏంటన్న దాని మీద ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే డంపు స్వాధీనం చేసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే కూంబింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి వరకు కూంబింగ్ ముగిసింది అన్నది మీద కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కూంబింగ్ మొదలైనటువంటి ప్రాంతం అక్కడ ఏమేమి దొరికినాయి అన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో నక్సల్స్ ఎవరైనా దొరికారా, కేవలం డంపు మాత్రమే స్వాధీనం చేసుకున్నారా అన్న దాని మీద మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద రాజధాని ప్రాంతం, రాజధాని జిల్లాల్లో ఒకవైపు ఐసిస్, ఇంకోవైపు నక్సల్కి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువైతున్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, నిఘా వర్గాలు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఒకవైపు డీజీపీ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినటువంటి అంశం రాజధాని ప్రాంతంలో, రాజధాని సిఆర్డీఏకి చెప్తున్నటువంటి ప్రాంతం కానీ రాజధాని జిల్లాలో కానీ పూర్తి స్థాయిలో భద్రతని కట్టుదిట్టం చేసేటువంటి పరిస్థితిలో ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. సంతోష్. హరీష్, అయితే ఇప్పటి వరకు అనుమానిత వ్యక్తులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అయితే డంప్ స్వాధీనం చేసుకున్న ఏరియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? డంపు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతం ప్రస్తుతం అయితే గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంగా చెప్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ప్రధానంగా నల్లమల్లకు సంబంధించి ఒకనొక సందర్భంలో పోలీసులు బస్సులో వెళ్తుండగా వారి మీద కాల్పులు జరిపారు. అయితే ఆ సమయంలో మాత్రం పోలీసులు అంతా కూడా సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, ఈ ప్రాంతంలో నక్సల్స్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని గతంలో అనేకమైన సంఘటనల ద్వారా మనకు వెల్లడైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రాజధాని ప్రాంతంగా మారడం, రాజధాని కార్యకలాపాలు ప్రారంభమైనటువంటి నేపథ్యం రాజధాని జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఉంది. ఏఓబి ఘటన తర్వాత మావోయిస్టులు పూర్తి స్థాయిలో కనుమరుగైపోయారు. పూర్తిగా అణిచివేసేటువంటి పనిలో దాదాపుగా సక్సెస్ అయ్యామని చెప్పి పోలీసు యంత్రాంగం అంతా కూడా భావించింది. అయితే ఇప్పుడు దొరికినటువంటి డంపుకి సంబంధించినంత వరకు మాత్రం ఎప్పుడు కూంబింగ్ మొదలు పెట్టారు, కూంబింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది స్టాఫ్ పాల్గొన్నారు అన్నది పోలీసుల నుంచి మనకి క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి డంపు స్వాధీనం చేసుకున్నట్టు మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో డంపులో ఉన్నటువంటి వస్తువులు కానీ, గన్స్ కానీ, అదేవిధంగా మైన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా పోలీసులు ప్రస్తుతం బయట పెట్టారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడు మొదలు పెట్టారు, ఎవరెవరు పాల్గొన్నారు దాని మీద ప్రస్తుతం అయితే ఇంకా క్లారిటీ లేదు. దాని మీద ప్రస్తుతం ఇంకా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దాని మీద ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంతోష్. థ్యాంక్ యూ హరీష్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.